అందరికీ నమస్కారం. నేను మీ ఒడిశా కుర్రాడు. ఈరోజు మంచి డెవలప్మెంట్ అవ్వాలి, డెవలప్మెంట్ చేస్తే ఇది బాగుంటుంది, ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. మీలో చాలామంది ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటారు. ప్రతిరోజు కాకపోయినా నెలకు ఒకసారైనా, వారానికి ఒకసారైనా, లేదా సంవత్సరానికి ఒకసారైనా జర్నీ చేస్తారు. అలాంటి టైంలో మీకు ఎలాంటి అసౌకర్యాలు జరుగుతాయో చాలా వరకు అయితే నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా జర్నీ చాలా సార్లు చేశాను కాబట్టి. నేను రీసెంట్గా ఒడిశా నుంచి తిరుపతి వచ్చేటప్పటికి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది మాకు. జనరల్లో కానీ వచ్చేటప్పుడు మనకన్నా దారుణమైన పరిస్థితుల్లో ఇంకా చాలామంది ఉన్నారు. సంతరగాచి కోల్కతా నుంచి అయితే చాలామంది వస్తారు. 1 day 2 days 3 days పడుతుంది జర్నీ. బీహార్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు, చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడు మెయిన్ మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అసలు ఇది చేయడం వల్ల ఉపయోగం ఏంటి, మనకు అందరికి ఉపయోగపడుతుందా లేదా అనేది నేను చెప్పే మ్యాటర్ని మీరు వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. మీకు ఏమనిపించిందో లాస్ట్లో కామెంట్ చేసి ఖచ్చితంగా వెళ్ళండి. ఎప్పుడైనా మన ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు మనకి అసౌకర్యం ఏది కలుగుతుందంటే, ఫస్ట్ ఒకటే నాకు తెలిసిన వరకు హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. ఈ హెల్త్ ఇష్యూస్ని అడ్డుకోవడానికి ఒక మార్గం ఉంది, అదే మెడికల్ ఎమర్జెన్సీ. మన రైల్వే స్టేషన్ చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా మెడికల్ అనేవి పెద్దగా మనకి దొరకవు, అంత సపోర్ట్ ఉండదు. రీసెంట్గా నేను కేరళ వెళ్ళేటప్పుడు కూడా నాకు అలాంటి ఇది జరిగింది ఇన్సిడెంట్. ఒక 2 kilometers వాక్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. అప్పటికి దాదాపు వామిటింగ్స్ అవుతున్నాయి ఆ ఫుడ్ వల్ల. ఇలాంటివి మనకి జరుగుతుంటాయి అప్పుడప్పుడు. సో నాకు ఇలా జరిగిందనే నేను వీడియో చేస్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఇలా ఎవ్వరికి ఇంకా జరగకుండా ఉండాలని నేను గవర్నమెంట్కి ఈ వీడియో తరఫున ఒక నోటీస్ అనుకోండి. ఈ వీడియో తరఫున మనము సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ పెడతాం. రైల్వే మినిస్టర్ గారికి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఏంటంటే, ప్రతి రైల్వే స్టేషన్లో కాకపోయినా మన ఏదైతే పెద్ద పెద్ద రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, వైజాగ్ కావచ్చు, తిరుపతి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఇవంటి పెద్ద పెద్ద రైల్వే స్టేషన్స్. ఈ రైల్వే స్టేషన్లో ఏంటంటే ఒక మెడికల్ ఎమర్జెన్సీ అనేది పెట్టాలని అనుకుంటున్నాను నేను. అంటే నేను పెట్టాలని కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి నేను చెప్తున్నాను. ఇలా ఎక్కువ లేదు మనకి అటాక్, వామిటింగ్స్, మోషన్స్, తర్వాత స్టమక్ పెయిన్, హెడ్ పెయిన్, ఫీవర్, ఇలాంటివి చిన్న చిన్న ఏవైతే జబ్బులు, అంటే జబ్బులు పెద్ద పెద్దవి కావాలి, చిన్న చిన్నవి ఉంటాయో, ఇబ్బంది పడకుండా ఎంఆర్పి రేటుకి కానీ ఫ్రీగా కానీ, అది మీ ఇష్టం, ఫ్రీగా అయితే ఇవ్వలేదు కాబట్టి ఎంఆర్పి రేటుకి పెట్టుకొని షాప్ ఒకటి పెట్టి అక్కడ ఆ రైల్వే స్టేషన్లో ఒక ప్లేసు కేటాయించి దానికి సపరేట్గా ఒక మెడిసిన్స్ అని ప్రజలకి అందుబాటు చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఈ వీడియోలో అదే మీకు చెప్పాలనుకున్నాను. అండ్ దీనివల్ల నష్టం ఏముంటుందో సెంట్రల్ గవర్నమెంట్కే తెలియాలి, అంత నేను ఆలోచించలేదు. కానీ దీనివల్ల లాభం ఏముంటుందంటే ఇంకొక బెనిఫిట్ ఉంది. చాలామంది నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా, డాక్టర్స్, ఎంబీబీఎస్ కానీ ఇంకా పెద్ద పెద్దవి చదువులు చదవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. అలాంటి వాళ్ళకి జస్ట్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది మెడిసిన్స్ పైన. సో అలాంటి వాళ్ళకి ఉద్యోగం కూడా ఇవ్వచ్చు సెంట్రల్ గవర్నమెంట్. ఈ మెడికల్ షాప్ ఏదైతే పెడితే అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వస్తాయి. తర్వాత చాలామంది సీకామ్, బీకామ్ ఇవన్నీ చేస్తారు కదా, వారికి కూడా ఈ అవకాశం చాలా ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే మన ఇండియాలో కొన్ని లక్షల మంది ఖాళీగా ఉంటున్నారు, చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్, డాక్టర్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా. ఎందుకు ఉపయోగపడట్లేదు, డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఆఖరికి. ఇలాంటివి డెవలప్మెంట్ చేస్తే కానీ చాలామందికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో అనేది చేయడం జరిగింది. నేను మీ ఒడిశా కుర్రాడు. అసలు నేను చెప్పేది ఈ వీడియోలో ఖచ్చితంగా చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుందా, అసలు మనకు ఉపయోగకరం ఉంటుందా, అసలు సెంట్రల్ గవర్నమెంట్కి దీనివల్ల ఉపయోగం లేదని ఇప్పటివరకు పెట్టలేదా, లేదా ఇంకేమైనా నష్టాలు అలా జరుగుతాయని పెట్టలేదా, దీని గురించి అయితే ఒక్కసారి మీరైతే కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో, మీకు సేమ్ అలాగే అనిపిస్తుందా, పెడితే బెటర్ అనిపిస్తుందా ఏంటి అనేది. ప్రతి రైల్వే స్టేషన్లో కాదు, ఒక సిటీ, ఒక చాలా పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లో నేను అడిగింది. పెడితే ఎలా ఉంటుంది, నా ఒపీనియన్ ఇది. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాలు చాలా మాట్లాడుకుందాం.